కేటీఆర్కు సిరిసిల్ల కేవలం ఒక నియోజకవర్గం కాదు, అది ఆయన రాజకీయ గుండెకాయ. అలాంటి గుండెకాయలోనే ఇప్పుడు విభేదాల వైరస్ వ్యాపిస్తోందా? ప్రత్యర్థులు బయట నుంచి కోటను కూల్చలేకపోతే సొంత వాళ్లే లోపల నుంచి గోడలను బలహీనపరుస్తున్నారా? గులాబీ జెండా కింద కలిసి నడవాల్సిన నాయకులు వీధుల్లో నిలబడి ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకోవడం భవిష్యత్తుకు హెచ్చరిక, లేక రాబోయే రాజకీయ తుఫానుకు ఇది కేవలం ట్రైలరా? ఇంతకీ కేటీఆర్ ఇలాకాలో ఏం జరుగుతోంది? లెట్ us వాచ్. తెలంగాణ రాజకీయాల్లో సిరిసిల్ల ఒక బ్రాండ్ మాత్రమే కాదు, గులాబీ పార్టీకి కంచుకోట కూడా. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు కేటీఆర్ రాజకీయ ప్రస్థానానికి సిరిసిల్ల ఒక బలమైన పునాది. అందుకే ఈ సెగ్మెంట్ని ఆ పార్టీ కంచుకోటగా భావిస్తోంది. అలాంటి సిరిసిల్లలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గులాబీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు కేటీఆర్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్నారు. కానీ ఆయన సొంత ఇలాకా సిరిసిల్లలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులే ఇప్పుడు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది సాధారణ రాజకీయ విభేదాలా, లేక పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే సంకేతమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో కేటీఆర్ గెలిచినప్పటికీ ఆయన మెజారిటీ కాస్త తగ్గింది. సిరిసిల్ల ప్రజల్లో కేటీఆర్ వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదనే అభిప్రాయం ఉన్నా కొందరు లోకల్ లీడర్ల వ్యవహార శైలి పార్టీకి నష్టం చేకూర్చుతోందన్న విశ్లేషణలున్నాయి. భూ వివాదాలు, కాంట్రాక్టుల రాజకీయాలు, కమిషన్ ఆరోపణలు అధికారంలో ఉన్నప్పుడు కొందరు లీడర్ల తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సిరిసిల్లలో వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. అన్ని రంగాల్లో నియోజకవర్గం అభివృద్ధి చెందింది. కానీ కొందరు నాయకుల తీరు పార్టీకి నష్టం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏ కాంట్రాక్ట్ ఎవరికి వెళ్ళింది, ఎవరు ఆర్థికంగా ఎంత ఎదిగారు అనే చర్చలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా సిరిసిల్లలోని బైపాస్ రోడ్, ఎల్లమ్మ ఆలయం ప్రాంతంలో చోటు చేసుకున్న భూ వివాదం మరోసారి పార్టీ అంతర్గత కుమ్ములాటల్ని బహిర్గతం చేసింది. ఒక వర్గం అక్కడ మున్సిపల్ రోడ్డు ఉందని చెబుతుండగా మరో వర్గం తమ స్థలంలో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తోంది. 6 నెలలుగా కొనసాగుతున్న ఈ వివాదం ఇటీవల మరోసారి తెరపైకి రావడం పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీసింది. భూమి హద్దుల నిర్ధారణ కోసం అధికారులు రంగంలోకి దిగిన సమయంలో ఇరు వర్గాల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు సిరిసిల్ల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఇది నిజంగా రోడ్డు కోసం జరుగుతున్న పోరాటమా, లేక ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధమా, ప్రజా ప్రయోజనం కోసం జరుగుతున్న వివాదమా, లేక కోట్ల విలువైన భూముల కోసం జరుగుతున్న పోరాటమా అన్న డౌట్ వస్తోంది. కోర్టులో కేసుందని ఇరు వర్గాలు చెబుతున్నాయి. తీర్పేదైనా రావచ్చు, కానీ కోర్టు తీర్పు వచ్చేలోపే ప్రజల కోర్టులో మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం పరువు పోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది కేవలం రోడ్డు వివాదం కాదని, చాలా కాలంగా లోలోపల మగ్గుతున్న ఆధిపత్య రాజకీయాల బహిరంగ రూపమని స్థానిక రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో ఒకే వేదికపై కూర్చున్న నాయకులు, ఒకే జెండా పట్టుకుని నినాదాలు చేసిన నాయకులు, ఒకే లీడర్ కోసం పనిచేసిన వారు ఇప్పుడు ఒకరికొకరు రాజకీయ ప్రత్యర్థుల్లా కత్తులు నోరుతూ వీధి పోరాటాలకు దిగడం కార్యకర్తలకు నిరాశకు గురిచేస్తోంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ కోసం కష్టపడింది కార్యకర్తలే. ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు శ్రమించింది కార్యకర్తలే. కానీ ఇప్పుడు మేము పార్టీ కోసం పోరాడాలా, లేక నాయకుల వ్యక్తిగత గొడవలు చూడాలా అని కార్యకర్తలు అడుగుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేటీఆర్ని రాజకీయంగా బలహీనపరిచేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రత్యర్థులు చేయలేని నష్టాన్ని సొంత నాయకులే చేస్తుంటే అది కేటీఆర్కు పెద్ద తలనొప్పిగా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శల్ని ప్రజలు రాజకీయ కోణంలో చూస్తారు. కానీ సొంత నాయకుల మధ్య జరిగే గొడవల్ని మాత్రం నిజాలుగా నమ్మే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు సిరిసిల్లలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం లేదు. కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించడం లేదు. పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. ఎవరెవరితో గొడవపడ్డారో, ఎవరు ఎవరిని తిట్టారో, ఎవరి భూమి, ఎవరి రోడ్డు, ఎవరి ఆధిపత్యం అనే చర్చలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇది ఏ రాజకీయ పార్టీకైనా ప్రమాదకర సంకేతమే. ప్రత్యేకించి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకైతే మరింత ప్రమాదకరం. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విభేదాలు కనిపించవు. పదవులు, అధికారాలు, అవకాశాలు అందరినీ ఒకే తాటిపై ఉంచుతాయి. కానీ అధికారం కోల్పోయిన తర్వాతే పార్టీ అసలు బలం, అసలు బలహీనత బయటపడతాయి. ఇప్పుడు సిరిసిల్లలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ నాయకత్వం వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విభేదాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి కేటీఆర్ ఇలాకాలో ఇప్పుడు విభేదాల స్వరం వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది పార్టీ పొలిటికల్ కెరీర్కు డేంజర్ బెల్ లాంటిదని అంటున్నారు. మరి కేటీఆర్ ఈ ఇష్యూని ఎలా డీల్ చేస్తారన్నది వేచి చూడాలి.